దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు గతించిన సంవత్సరం అంతయు నన్ను ఎంతగానో కాచి కాపాడి ప్రేమించాడు. నిజముగా ఆయన నామానికి మహిమ అండి. ఆయుస్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, బలంనిచ్చి నన్ను పోషించాడు. కష్టకాలంలో నన్ను కన్నతల్లి కంటే అధికంగా ప్రేమించాడు. ఆయన ఈరోజు ఇలా మరొక సంవత్సరం ప్రవేశపెడుతున్నానంటే కేవలం దేవుని కృప. నన్ను గతించిన సంవత్సరం అంతే కాచి కాపాడు గనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మనసారా నేను కోరుకుంటూ ఈరోజు కేక్ కటింగ్ చేస్తున్నాను. ప్రభు నామం బట్టి మహిమ. పాట పాడుకుందాం. ఇది నీ పుట్టినరోజు, మాకెంతో పండుగ రోజు. ఇది నీ పుట్టినరోజు, మాకెంతో పండుగ రోజు. హ్యాపీ 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 బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, యూ విష్ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, యూ విష్ హ్యాపీ బర్త్డే టు యూ. ఇది నీ పుట్టినరోజు, మాకెంతో పండుగ రోజు. గడచిన కాలమంతా ఏ కిడు రాకుండా కనుపాపవలే కాచిన యేసుని. గడచిన కాలమంతా ఏ కిడు రాకుండా కనుపాపవలే కాచిన యేసుని కీర్తించి కొనియాడి ఘనమెత్తి ఘనపరచి, కీర్తించి కొనియాడి ఘనమెత్తి ఘనపరచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు రోజు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు రోజు. విష్ హ్యాపీ బర్త్డే, విష్ హ్యాపీ బర్త్డే, యూ విష్ హ్యాపీ బర్త్డే టు యూ, విష్ హ్యాపీ బర్త్డే, విష్ హ్యాపీ బర్త్డే, యూ విష్ హ్యాపీ బర్త్డే టు యూ. ఇది నీ పుట్టినరోజు, మాకెంతో పండుగ రోజు. హల్లెలూయా. బైబిల్ చదువుకుందామండి. ఒక వచనాన్ని చదువుకొని దేవుని నామానికి మహిమ కలిగే విధంగా ఒక వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 65వ అధ్యాయాన్ని 11వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 65వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. సంవత్సరమును నీ దయాకిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదచల్లుచున్నవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు గతించిన సంవత్సరం అంతయు ఆయన రెక్కల కింద నన్ను కాచి కాపాడి ఆయన దయాకిరీటం నాకు అనుగ్రహించాడు. దేవుడు మరొక్కసారి వాగ్దానపూర్వకంగా నాతో మాట్లాడుచున్నాడు. సంవత్సరమును నీకు దయాకిరీటమును ధరింపజేసి ఉన్నాను, నువ్వు నడవలసిన జాడలను సారమును నేను వెదచల్లుచున్నానని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుచున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. దేవుడు నా పట్ల ఎంతో ప్రేమను చూపి ఆయుస్నిచ్చి ఆరోగ్యంనిచ్చి సంవత్సరం వెంబడి సంవత్సరమును కాచి కాపాడి నన్ను పోషించాడు. మరొక నూతన సంవత్సరంలో ప్రవేశపెడుతున్నంటే నిజంగా దేవుని కృప. అర్హత లేని నన్ను ప్రేమించాడు, యోగ్యత లేని నన్ను హెచ్చించాడు. ఈరోజు ఇటు రీతిగా నిలవబడి దేవుని నామాన్ని మహిమపరుస్తూ మరొక పుట్టినరోజులోకి వెళ్ళడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడంటే అది దేవుని కృపే కదండి. అందుకే నేను ముందుగా దేవుని నామానికి మహిమ కలిగే విధంగా ఆయన నామాన్ని గణపరుస్తూ ఆ ప్రభు పేరట నేను కేక్ కట్ చేయాలని నేను నిశ్చయించుకున్నాను. నిజంగా దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఇటు కృప ఇచ్చిన దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రార్హుడా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఏ మంచి లేనిదన్నయ్యా. అయా నీ కృప చేతిని నన్ను జ్ఞాపకం చేసుకుని అయా గతించిన సంవత్సరంలో ఎన్నో కష్టాలు, బాధలు, వేదనతో, అనారోగ్యంతో బాధపడుచున్నప్పుడు అయ్యా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుని అయ్యా నువ్వు నన్ను బలపరిచావు, బాధల్ని బాపేవు, వయసునిచ్చి ఆరోగ్యంనిచ్చి అయ్యా నేనున్నాను బిడ్డ అంటూ ధైర్యపరిచి అయ్యా మరొక నూతన దినంలోకి
నన్ను ప్రవేశపెడుతున్నందుకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. ఈ సంవత్సరం అంతా నాకు ఆయుస్సును, ఆరోగ్యమును, బలమును, సమృద్ధిని మీరు దయచేయండి. దీర్ఘాయును, సుఖ జీవుని మీరు అనుగ్రహించినయా, నీకు స్తోత్రాలు. నీ కృపలో నన్ను బలపరిచినయా. నీ మహిమగల పాత్రగా అనేక మందికి మాదిరికరముగా బహుగా వాడబడుటకు అయా ఆత్మలో నన్ను ముద్రించి భద్రపరిచినయా, నీకు స్తోత్రాలు. కేవలం నీ కొరకు బ్రతుకుటకు కృతజ్ఞతరాలనే ఎల్లప్పుడూ జీవితాంతకాలం అయ్యా నీ కొరకు జీవించే కృపను, నమ్మకస్తురాలు ఉండే కృపను నాకు దయచేయండియా, నీకు స్తోత్రాలు. అయ్యా మీరు నాకు ఆయుస్ని, ఆరోగ్యాన్ని ఇచ్చింది కేవలం అయ్యా నా కోసం నేను అయా బ్రతకడానికి కాదు, కానీ అయా నీ కోసం బ్రతికే బిడ్డగా నన్ను ఎత్తు పట్టుకుండా అయా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇంత చక్కటి భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈరోజు ఇటు రీతిగా అయా పుట్టినరోజు చేసుకుంటానంటే ఇది నీ కృపయా. అయా మొదటగా నీకు కృప, నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. అయా రెండోదిగా నా యజమానురాలు నన్ను ప్రేమించి అయా తను తీసుకొచ్చిన ఈ కేక్ని బట్టి నీకు వందనాలు. ఇచ్చిన సమయాన్ని బట్టి ఈరోజు ఇంత హ్యాపీగా ఈ గృహంలో పని చేసుకుంటున్నానంటే మీరు నా యజమానులకు ఇచ్చిన ప్రేమ, మంచి మనసును బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ డాడీ. మరొక్కసారి దీనిరాల్ని డాడీ జ్ఞాపకం చేసుకోమని అడుగుచ్చు డాడీ. ఇలా అనేకమైన పుట్టినరోజు చేసుకోవడానికి దీర్ఘాయువు, సుఖ జీవులు మీరు నాకు అనుగ్రహించమని అడుగుచ్చు ప్రార్థిస్తూ అయ్యా నీ నామానికి మహిమ ఘనత తెచ్చుకున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య నామములో అడుగుచు వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Rani. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Rani. Happy birthday to you. May God bless to you. May God bless to you. May God bless to you, dear Rani. May God bless to you. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంత చక్కటి భాగ్యాన్ని ఇచ్చిన నా ప్రభువైన యేసుక్రీస్తు వారికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం కలుగును గాక. ఆమేన్.